హలో గైస్, మీ అందరికి నమస్తే. ఈ రోజు నుంచి ఐపీఎల్ వచ్చింది కాబట్టి సో మన ఛానల్లో ఐపీఎల్ వీడియో చేస్తున్నాం మనం. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి డెఫినెట్లీ. సో మన బ్లాగ్స్ కూడా వస్తాయి. సో వాటితో పాటు ఇది కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ లవ్ కావాలి. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి మన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఏది గెలుస్తుంది, దేని బలం ఎంత అంటే చూసుకుంటే మన 100% చెప్పేందంటే ఈరోజు కంపల్సరీ మ్యాచ్ పుట్టిన మాత్రం ఆర్సీబీ అని తెలుస్తుంది. సో కొంతమంది రేట్స్ ఏమన్నా అంటే కేకేఆర్ గెలవచ్చు. సో కేకేఆర్లో బ్యాటింగ్ అయినా పొంది, బౌలింగ్ అయినా పొంది, మంచి మ్యాచ్ హిట్టర్స్ ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు, మంచి బౌలింగ్ స్ట్రెంత్ ఉంది అని అంటున్నారు. సో నాకు తెలిసి ఇప్పటి నుంచి అయితే ఆర్సీబీ కూడా మంచి స్ట్రెంత్ ఉంది. అండ్ విరాట్ కోహ్లీ కావచ్చు, లైక్ ఇప్పుడు సో మంచి మంచి బ్యాటర్లు వచ్చింది కొత్త వాళ్ళు చాలా మంది ఆడారు. లివింగ్ స్టోన్ కావచ్చు, సో చాలా మీడియంలో కానీ బౌలర్లు భువనేశ్వర్ యాదవ్ వచ్చింది ఇప్పుడు. సో చాలా కొత్త మంది యాడ్ అవ్వడంతో ఆర్సీబీ అన్నది చాలా హై స్టేజ్కి వెళ్ళింది ఇప్పుడు. అంటే ఎంత మంచుకుందంటే ఆర్సీబీ, నా ఫస్ట్ వీడియో తడబడతా ఏమనుకోకండి. ఐ డూ ప్రాక్టీస్ అండ్ ఐ డూ మేక్ ద వీడియోస్ డెఫినెట్లీ. సో ఆర్సీబీ గెలుస్తుందని చెప్పేసి ఎందుకు అంటున్నా అంటే ఆర్సీబీ ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోలే. ఇంతవరకు ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోలే. మీరు చూసుకోండి గతంలో కానీ ఇప్పుడు కానీ ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆర్సీబీ గెలుస్తుంది, 90% గెలుస్తుంది. ఏదో 2-3 మ్యాచ్ ఓడిపోయింది అంతే. బట్ ఎప్పుడు ఆర్సీబీకి ఎప్పుడు పడ్డా కూడా మన చెన్నైతో కానీ ముంబైతో కానీ ఇలా టఫ్ మ్యాచ్ పడేది. సో కేకేఆర్తో కాబట్టి కేకేఆర్ మీద ఆర్సీబీ చాలాసార్లు గెలిచింది. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంది. సో దాంతోపాటు విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు, పర్దిదార్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కెప్టెన్గా. సో లివింగ్స్టన్ కెప్టెన్గా ఉన్నాడు. సాల్ట్ వచ్చేసి మనం అన్ని మ్యాచ్ ఫెయిల్ అయినా ఈ మ్యాచ్తో మళ్ళీ బ్యాకప్ ఇస్తాను అనుకుంటున్నా. సో అక్కడ మంచిగా ఉన్నారు. సో బౌలర్లో భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్లోకి వస్తే ఇంకా బాగుంటుంది ఆర్సీబీకి, అది ప్లేస్ కావచ్చు గాయస్. సో దాంతోపాటు ఇప్పుడు మన కేకేఆర్లో చూసుకున్నట్లయితే కేకేఆర్లో మంచి బౌలర్ రసూల్ ఉన్నాడు. సో చాలా మంది ఉన్నారు. సునీల్ నారాయణ కావచ్చు, అజింక్య రహానే కావచ్చు. అజింక్య రహానే చిన్నగా వచ్చిన తర్వాత 2.0గా మారిండు. సో అతని ఆట స్టైల్ చాలా బాగుంది. ఇంతకుముందు ఫిమ్ సాల్ట్ అనేటోడు కేకేఆర్లో ఉండే. సో ఇప్పుడు ఆర్సీబీకి వచ్చింది. సో వాళ్ళ బౌలింగ్ స్టైల్ మొత్తం సాల్ట్ తెలుసు. సో అక్కడ చేంజెస్ కావచ్చు, అక్కడ చేంజెస్ అయ్యి మేము ఎక్కువ రన్స్ కూడా వీలు ఉండొచ్చు. మన పవర్ ప్లేలో కనుక ఆర్సీబీ ఒక 70-65 రన్స్ కొడితే ఈ గివ్ అప్ డెఫినెట్లీ ఆర్సీబీ విన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు కేకేఆర్లో కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది గాయస్. సో మరి ఏది గెలుతుందో నాకైతే తెలియదు. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో రేపటి నుంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏది ప్లేస్ ఏది మ్యాచ్ తీస్తాను. సో ఇప్పటి వీడియో పెడుతున్నాను, సపోర్ట్ చేయండి. సో మీ ఒపీనియన్ ఆర్సీబీ గెలుస్తుందా కేకేఆర్ గెలుస్తుందా ఒపీనియన్ చెప్పండి. సో ఇంక మనం ఇంకా 2 hours మ్యాచ్ స్టార్ట్ ఉంది. సో బై గైస్, స్టే ఇన్ మై ఛానల్.